జాతీయ అధ్యక్షుడైనటువంటి కందగట్ల స్వామి గారిని నేను అడుగుతున్నా ఈరోజు. అయ్యా, అఖిల భారత పద్మశాలి సంఘ మహాసభలు నిర్వహించినప్పుడు మీరు చందాలు వసూలు చేసి కోట్లలో వసూలు చేశారని టిఆర్పిఎస్ రాష్ట్ర సంఘం ఆరోపించింది. అదేవిధంగా మీరు ఈ కొండా లక్ష్మణ్ బాబూజీ గారు 2010 సంవత్సరంలో దాదాపు 20 లక్షల రూపాయలు ఈ నారాయణగూడ వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కు చందాగా ఇచ్చారండి. అది వితంతువుల కోసం కానీ, ఆసరా లేని వృద్ధుల కోసం కానీ, మెరిట్ స్టూడెంట్ల కోసం ఉపయోగపడాలని ఆయన కొండంత ఆశయంతో రాసిస్తే ఈ రోజు ఆ డబ్బులు ఎటుపోయినాయో కూడా ఎవరికి తెలియట్లేవు. మరి ఎవరి పక్కలో పడినాయా? నిజంగా చందానే ఇచ్చారా? మీరు విద్యార్థులు చదివిపించారా? ఎంత మందికి మీరు డొనేట్ చేసిరో ఈ సందర్భంగా మీరు బహిర్గతం చేయకుంటే ఇది అన్యకాంతం అయిపోయినట్టే, దుర్వినియోగం అయిపోయినట్టు పద్మశాలి సమాజం భావిస్తుంది. ఈ సమాజం ఈ భావనను పటాపంచలు చేసేందుకైనా మీరు స్పందించాలని ఈ సందర్భంగా ఈ అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులైనటువంటి ఈ కందగట్ల స్వామిని నేను అడుగుతున్నా. అదేవిధంగా నారాయణగూడ వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ బర్రెంకర మధుసూదన్ గారు, మీరు కూడా ఎవరైనా రండి భవనంకి వస్తే చెప్తా అనే ఈ దుందుడుకు స్వభావాన్ని, ఈ ఏకపక్ష నిర్ణయాన్ని మీరు వదిలేయండిగా. ఇక మీరు ఇన్నాళ్ళు ఆడిచ్చిన ఆటలు ఇక సాగవు. సమాజానికి ఇక తెలివి వస్తుంది, చైతన్యం పెరుగుతుంది. మీరు ఎంతమంది సమాజం పేరు మీద, ఈ ట్రస్ట్ పేరు మీద ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు వస్తుందో ఈ సమాజానికి మీరు చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఈ నారాయణగూడ వెల్ఫేర్ ట్రస్ట్ కు ప్రతి నెలలో కూడా లక్షల కిరాయిలు వస్తున్నాయంట. మరి ఈ కిరాయిలు ఎటుపోతున్నాయో కూడా మీరు చెప్పాలండి. మీరు ఇక భవనంకే రండి, ఇక అప్పుడే మేము చెప్తాం అనేది కరెక్ట్ కాదు. బట్టలు ఇప్పేసి తిరుగుతున్నాం, చూసేవానికి సిగ్గు లేదు. ఇక మాకెందుకు సిగ్గు అంటే సరిపోదు సార్. ఇక చూసుకోండి, చేనేత కుటుంబాల్లో ఈరోజు అణగారిన జాతి ఈ నా చేనేత కుటుంబాల్లో చైతన్యం వస్తుంది. తిరగబడక ముందే ఈ వెల్ఫేర్ ట్రస్ట్ ముందు ఆందోళన దిగక ముందే మీరు ఈ సమాజానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ అజ్ఞాత వ్యక్తి ఈ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన అంశాలను మీరు ఈ సోషల్ మీడియా వేదికగానా లేదా మీడియా వేదికగానా ఈ సమాజానికి మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.